రైట్గా ఏపీలో కూడా బొగ్గు గనులు రాబోతున్నాయి. అన్ని అనుకూలిస్తే త్వరలోనే ఉత్పత్తి కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల పరిధిలో బొగ్గు అన్వేషణ పూర్తయింది. 22 చదరపు కిలోమీటర్ల పరిధిలో 2205 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. బొగ్గు తవ్వకాలు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. నవంబర్ చివరి వారంలో ఈ వేలం ద్వారా గనులు కేటాయిస్తున్నట్లు తేలియటంతో బొగ్గు నిక్షేపాల కోసం ఏ వ్యవసాయ భూముల్లో తవ్వకాలు చేస్తారో చెప్పాలంటున్నారు స్థానిక రైతులు. ఏదైనా క్లారిటీ ఇవ్వాలంటూ చింతలపూడి రేచర్ల పరిసర ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పామాయిల్ సాగుతో బంగారంలా ఉన్న తమ బతుకులు బొగ్గుపాలు చేయవద్దని వాపోతున్నారు. సరైన న్యాయం చేయాలని కోరుతున్నారు. నల్ల బంగారం తవ్వకాలతో రైతుల్లో నెలకొన్న ఆందోళనపై మా ఐన్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఏపీలో నల్ల బంగారం వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. చింతలపూడి ప్రాంతంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు అపార నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వెలికి తీసి ఈ ప్రాంతాన్ని నల్ల బంగారంతో కూడా పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. గతంలో ఏదైతే వేలం వేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా సింగరేణి సహా ఏ కంపెనీ కూడా ముందడుగు వేయలేదు ఈ బంగారాన్ని వెలికి తీసేందుకు. మరి ఇప్పుడు టెండర్లు పిలవడంతో నవంబర్ వరకు కూడా వారికి అప్పగించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చింతలపూడి మండలం రేచర్లలో ఉన్నాం. రేచర్లలో మనం చూసినాం కదా, ఇక్కడ బొగ్గు రిగ్ పాయింట్ అంటే ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయనేది కూడా ప్రభుత్వం ఇక్కడ గుర్తించి ఒక రిగ్గును కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో శాంపిల్ సేకరించారు జియాలజీ వాళ్ళు, కానీ మొత్తం సర్వే చేసి పెద్ద ఎత్తున కూడా అంటే ఇక్కడ రేచర్ల కేంద్రంగా 22 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తారంగా కూడా ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయనేది గుర్తించింది. మరి ఈ భూములకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఏ భూముల్లో బొగ్గు ఉంది, ఎంత మేర బొగ్గు ఉంది అనేది మాత్రం రైతులకు ఇప్పటి వరకు స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం వారందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. తమ భూములు మరోసారి కోల్పోతామని, ఎందుకంటే ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకం విషయంలో భూములు కోల్పోయారు, గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోయారు. మరి రైతులందరూ ఇప్పుడేమంటున్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు పెద్ద ఎత్తున బంగారం నల్ల బంగారం వెలికి తీస్తూ ఉంటున్నారు, భవిష్యత్తు మారిపోతుంది అంటున్నారు. మరి ఎంతో కాలంగా దశాబ్దాల కాలంగా కూడా ఆమడ దూరంలో అభివృద్ధికి ఆమడ దూరంలో చింతలపూడి ప్రాంతం ఉంది, మెట్ట ప్రాంతం. మరి ఏంటి మరి పరిస్థితులు మారుతున్నాయా? నిజంగా మీ బతుకులు కూడా బంగారం కాబోతున్నాయా? ఇప్పటికి మేము రైతులు బంగారంలానే బ్రతుకుతున్నామండి, సంతోషంగా బ్రతుకుతున్నాం. కాస్త పామాయిల్ వచ్చిన తర్వాత ఇబ్బంది లేని జీవితం కొనసాగిస్తున్నాం, బ్రతుకు మంచిగానే జీవిస్తున్నాం, పిల్లల్ని కాస్త మంచిగా చదివించుకుంటున్నాం, బాగుంది. మా బ్రతుకులు బొగ్గు చేయడానికి వచ్చారేమో ఈ కార్యక్రమం అని కూడా మాకు అనిపిస్తుంది. ఇది ఎందుకంటే రేచర్ల కేంద్రంగా 22 చదరపు కిలోమీటర్ల పరిధిలో బొగ్గు విస్తారంగా ఉంది, నాణ్యమైన బొగ్గు ఉంది అంటున్నారు. కానీ ఈ నాణ్యమైన బొగ్గు ఎక్కడుంది? మాకు ఒక బౌండరీస్ ఫిక్స్ చేసి ఇదిగో ఈ ప్రాంతంలో ఉంది బొగ్గు, ఈ బొగ్గు మేము తీయడానికి రైతులకి ఇవి ఎంత ఇస్తాం మేము అని మాకు ఏం చెప్పడం కానీ, ఒక గ్రామ సభలు జరపడం కానీ ఏమీ లేదు. కానీ టెండర్లు పిలిచేసాం అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. నిన్న ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏం పర్వాలేదు, ఉపాధి బాగా పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటున్నారు. అసలు ముందు మేము ఉంటామో లేదో, ఇన్నాళ్ళు ప్రశాంతంగా మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. మా బ్రతుకులు బుగ్గి చేసి మీరు ఎవరికిస్తారు ఎంప్లాయ్మెంటు? అది కాదు మేము అడిగేది. ముందు రైతులతో సంప్రదింపులు జరపండి, గ్రామ సభలు జరపండి, చర్చలు జరపండి, రైతులను ఒప్పించండి. మీకేం నష్టం లేదు, మీకు ధైర్యం చెబుతున్నాం, మీ భూములు పోతే ఇంత ఇస్తామను ముందు రైతులకు మనోధైర్యం కలిగించాలి కదా, అది చేయటంలా. చింతలపూడి ఎత్తిపోతల పథకం అప్పుడు కూడా మీకు న్యాయం చేస్తామన్నారు. ఏం చేశారు? మార్కెట్లో 30 లక్షలు ఉంటే 12 లక్షలు ఇచ్చారు. గ్రీన్ఫీల్డ్ హైవే అప్పుడు మీకు న్యాయం చేస్తామన్నారు, అప్పుడు 40 లక్షలు ఉంటే 18 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు రైల్వే లైన్ వేస్తున్నాం అంటున్నారు, దానికి ఏమి ఇస్తారో కూడా తెలియట్లేదు. రేపొద్దున ఈ బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తే అసలు మా భూమికి మీరు ఏమిస్తారు? 50 లక్షల నుంచి రోడ్డు పక్కన ₹1,00,00,000 వరకు ఎకరం పలుకుతుందండి వాళ్ళ. మీరేమిస్తారు? అసలు మాతో చర్చలు జరపాలి, రైతులతో చర్చలు జరపండి, రైతులను ఒప్పించి తీసుకోండి. అంతేగాని ప్రభుత్వాల దురహంకారంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల్ని కాపాడమని, ప్రజలను సంరక్షించమని, ప్రజలకు మేలు చేయమని, కానీ ప్రజల బ్రతుకులు నాశనం చేయమని కాదు. అలా చేయకుండా ప్రభుత్వాలు మేము ఇంకేముంది టెండర్లు పిలిచేసాం, బొగ్గు తవ్వకం ప్రారంభించేస్తామంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అన్ని రైతు సంఘాలని సమీకరించి రైతులందరినీ ఐక్యపరిచి దీనికి వ్యతిరేకంగా ప్రతిఘటించాల్సిన అవసరం మాత్రం ఉందని, ముందు ప్రభుత్వాలు ప్రజలతో చర్చించి రైతులతో చర్చించి ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రజలతో రైతులతో అగ్రిమెంట్ తీసుకోవడం కాదండి, రైతులకు ప్రభుత్వం అగ్రిమెంట్ ఇవ్వాలి, మేము ఇది ఇస్తామని. అగ్రిమెంట్ ఇవ్వడంతో కూడా కాదు, డబ్బులు ఇచ్చాకే తవ్వకాలు ప్రారంభించాలి. ఆ పరిస్థితి వచ్చే వరకు అలా కాకుండా చేస్తే మాత్రం ప్రజాందోళన, రైతుల ఆందోళన, ఉద్యమాలు
తీవ్రంగా ఉంటాయని మాత్రం హెచ్చరిస్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో 2220 మిలియన్ టన్నుల వరకు కూడా బొగ్గు నిల్వలు ఉన్నాయనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మరి ఏ భూమిలో ఉందో మీకు చెప్పలేదా? గ్రామ సభలు పెట్టలేదా? గ్రామంలో టెండర్లు పిలిచే ముందు పేపర్లో చూడటం, టీవీల్లో చూడటం తప్పితే మాకేమీ తెలియదండి. 22 బిలియన్ల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బొగ్గు ఉంది. 80 సంవత్సరాల పాటు ఇది బొగ్గు సరిపోతుంది. అబ్బో అద్భుతమైన ఉందంటున్నారు. ఈ అద్భుతాలు ఏంటో మనకేమి పత్రికల్లో టీవీలో తప్పితే మాకైతే ఏమీ తెలియదండి. ఇది ప్రజల దగ్గరికి రావాలి కదా ప్రభుత్వాలు. పోనీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళైనా సరే ఇక్కడ రైతులను కూర్చోబెట్టి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూటమి కదా వాళ్ళ, కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వచ్చి రైతులను ఒప్పించాలి కదా. అసలు ప్రజల ఆందోళనతో ఉన్నారని ఫీల్ అవ్వాలి కదా. అవేం కనపడలేదు. ఇది నిరంకుశంగా వ్యవహరిస్తే మాత్రం కుదరదండి. ప్రజాందోళనకు గురవుతారు. ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయండి ఇలా ప్రవర్తిస్తే. అంటే ఏ గ్రామాల్లో ఇక్కడ ఉందని చెప్తున్నారు ప్రస్తుతానికి ప్రచారం? రాఘవాపురం నుంచి రాజమండ్రి దాకా ఉందంటున్నారండి. రాఘవాపురం, వెంకటాపురం, గణిచెర్ల, చింతలపూడి, రేచెర్ల, ఎర్రగుంటపల్లి, మధ్యమత్రిగూడు, సీతానగరం, ఈ ఏరియా మేడిసిపాలెం, ఈ మొత్తం అంతా బొగ్గే ఉందంటున్నారు. అసలు నిజంగా ఉందో లేదో మాకు తెలియదు. ఎక్కడుందో తెలియదు. అసలు ఎంత పడద్దో తెలియదు. మేము ఎంత పోతామో తెలియదు. అసలు ఏమవుద్దో తెలియదు. రేపు భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. ఈ భూమి అంతా చాలా మంచి భూమి అండి. అన్ని పంటలు పండే బంగారం లాంటి భూమి. మేము పిల్లా పాపలతో హాయిగా జీవిస్తున్నాం ఈ భూమిని నమ్ముకుని. మేము నమ్ముకున్న దాన్ని మా పొట్టగొట్టి మీరు ఏదో చేస్తారంటే కుదరదు. అసలు ముందు మమ్మల్ని ఒప్పించండి, మాకు న్యాయం చేయండి, అప్పుడు మీరు బొగ్గు తవ్వడాలు ప్రారంభించుకోండి. మీరు చెప్పండి, అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా బొగ్గు నిల్వలు ఉన్నాయి కదా, ఏంటి మరి నాయకులు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఏం చెప్తున్నారు? ఎలా ఉంది ఇక్కడ? ఏదైనా వాళ్ళు పేపర్లో ప్రకటనలు తప్ప ప్రజల దగ్గరికి ఎంతవరకు వచ్చిన పరిస్థితి లేదండి. మేము ప్రధానమైన డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రజల దగ్గర రండి, ఏ ఏ గ్రామాల్లో పోతుందో మీ దగ్గర లిస్ట్ ఉంది, దాన్ని నోటిఫికేషన్లో పెట్టండి. ఈ గ్రామాలు పోతుంది, ఈ గ్రామాల్లో ఇన్ని వేల ఎకరం పోతుంది, ఇన్ని వేల మంది ప్రజలు దీనివల్ల నష్టపోతారు, లేదు ఏదో ఒక అవగాహన ప్రభుత్వాల నుంచి కానీ, పాలక వర్గం నుంచి కానీ, అటు అధికారుల నుంచి కానీ, ప్రజల వైపు నుంచి కావాల్సిన అభిప్రాయ సేకరణ అనేది తీసుకోండి. ఇది ప్రధానమైన లోపం. మీరు తీసుకునేది ప్రజల సొమ్ము, కానీ జవాబుదారీ ప్రజలకు ఉండాలి. మీరు ఎవరికి ఉన్నారు? కంపెనీలకి, కాంట్రాక్టర్లకి మీరు జవాబుదారీగా ఉంటే ఎలాగా? మేము కోరేది ఏంటంటే, ప్రజల దగ్గరకు వచ్చి మీరు బౌండరీని ఫిక్స్ చేసి, మీరు ఇక్కడ జరిగే మీ గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంటి, ప్రజలకు వచ్చే లాభం ఏంటి, మీరు ఎంతమందిని నిరాశలు చేస్తున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఎన్ని గ్రామాలు పోతున్నాయి, ఎన్ని వేల మంది ప్రజలు నిరాశలు అవుతున్నారు, ఈ స్పష్టత వాళ్ళకు ఉంది. కానీ మా ప్రజలకు కావాల్సిన పద్ధతులు వాళ్ళు ఇవ్వకుండా మభ్య పెడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం సరైనది కాదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేది అంటే, ప్రజల పక్షాన ఉండాలి. మీరు పాలకుల పక్షాన, అధికారుల పక్షాన ఉంటే మిమ్మల్ని ప్రజలు రక్షించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటున్నాయి. ప్రజల్ని హింసించి దౌర్జన్యం చేసి వాళ్ళని ఉన్న జీవనోపాధిని కోల్పోమనేది లక్ష్యం కాదు పాలకులకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఏ ఏ గ్రామాలు పోతున్నాయో వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, దానికి లోపల ఓపెన్ కాస్ట్ ఎలాగా, ఏ పద్ధతి, రైతుకి ఏ పద్ధతి మీరు, ఏ పద్ధతి లాసు, ఇది మొత్తం ప్రతి గ్రామంలో దాదాపు 100 గ్రామాలు, ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు ప్రతి గ్రామాల్లో షెడ్యూల్ వేసి ప్రజలను అవగాహన కల్పించి, మీరు చేసే పద్ధతి ఏంటో ప్రజలకు ఒప్పించి, ప్రజలకు నష్టం లేని పద్ధతిలో ప్రభుత్వాలు అభివృద్ధి జరగాలి తప్ప ప్రజల్ని నష్టపరిచి మేము అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదు, విధ్వంసం అవుద్ది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి, గ్రామ సభలు నిర్వహించాలి, స్పష్టత ఇచ్చిన తర్వాతే చెయ్యాలి. లేదనుకుంటే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటారు. ఇప్పటికే అక్టోబర్ 27వ తేదీలోపు టెండర్లు వేసుకోవాలని చెప్పేసి ఖనిజాభివృద్ధి సంస్థ కూడా పిలుపునిచ్చేసింది. నవంబర్ లోపు టెక్నికల్ బిడ్లు కూడా పూర్తి చేసి ఇచ్చేస్తామంటున్నారు. మరి ఏంటి ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చెప్తున్నారు? మేము అనేది ఏంటంటే, మీరు చెప్పే నవంబర్ 27 పేపర్లో కాదు, ప్రజల్లో సమీకరణ చేయాలి కదా, ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి కదా. మేము నవంబర్ 27న ఏలూరులోనో ఎలకట్లోనో మేము పాట పెడుతున్నాం, మీ అభ్యంతరాలు ఏంటి, మీకు ఏం కావాలి, మేము ఇదిగో ఈ అభివృద్ధి చేస్తున్నాం, మీకు దీంట్లో ఈ అభివృద్ధి ఉంటుంది, అసలు అవగాహన కల్పించాలి కదా. మీ అంతటికి మీరే చేసుకుంటే ఎలాగండి? మేము కట్టే పన్నులు మీరు చెప్పినట్టు మేము కడుతున్నాం, మా భూములు కూడా మీరు లాక్కుంటే మీరు ఎవరిని పాలన చేస్తారు, ఎవరిని పరిపాలన చేస్తారన్న ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా అవగాహన కల్పించిన తర్వాతనే మీరు ఏలంపాట పెట్టాలి. వీలైతే ఏలంపాట దగ్గరికైనా ప్రజలను సమీకరణ చేసి వాళ్ళని ప్రశ్నించే పద్ధతిగా మేము ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఆ పద్ధతిలో ప్రభుత్వం తెచ్చుకోకుండా ప్రజలకు ఇప్పటికైనా ఈ ఉన్న కొద్ది కాలంలో అయినా గ్రామ సభలు పెట్టి, ఆ గ్రామ సభలు ముందు అభిప్రాయాలు సేకరణ చేయండి, తర్వాత మీ పని ఏంటనేది చూద్దాం. అది మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ పంటలు పండుతున్నాయి అసలు ఈ ప్రాంతం? ఇక్కడ పామాయిల్ మెయిన్ అండి. పామాయిల్ మ్యాక్సిమం పామాయిల్ అండి. ఇవాళ పామాయిల్ వల్ల రైతు పరిస్థితి బాగుంది. మరి అక్కడ నుంచి కిందకి దిగారే పరిస్థితి ఉంటుందేమోనని భయపడుతున్నాం రైతులుగా మేము.
అంటే గతంలో ఇక్కడ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఇచ్చారు, లేదంటే చింతలపూడి ఎత్తిపోతలు కూడా భూములు ఇచ్చారు. ఆ పరిహారాలన్నీ నిజంగా సంతృప్తికరంగా అందినాయా మీకు? సంతృప్తికరంగా అందలేదండి, సంతృప్తికరంగా ఏమీ లేదు. ఏదో వాళ్ళు ఇచ్చింది మేము తీసుకోవడం తప్ప వాస్తవానికి దగ్గరగా వాళ్ళు ఇవ్వలేదు. అదండి. సో మీరు చెప్పండి, అంటే ఈ మెట్ట ప్రాంతం ఇది, మెట్ట ప్రాంతంలో అసలు ఏ పంటలు పండుతున్నాయి, రైతుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఇదివరకు దాకా కష్టపడి ఏదో ఒకటి చేసుకున్నారండి. ఇప్పుడిప్పుడే రైతులు బాగుంటున్నారు. దాని తగ్గట్టు పని వాళ్ళు కూడా కాస్త కోస్త పనులు చేసుకోవడానికి పనులు ఉన్నాయి. ఇక్కడ ఏదో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు అంటున్నారు, కానీ వాస్తవంగా నాకు తెలిసి ఇక్కడ వాళ్ళకి ఎవరికీ ఏమి ఇవ్వరండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తుళ్ళూరులో మొన్నటిదాకా 3 సంవత్సరాలు ఉండొచ్చాను. అక్కడ లోకల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏమీ లేవు. అంతా ఒరిస్సా వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి రేపొద్దుట. ఇక్కడ చేసే పనులన్నింటికి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళని మాత్రం ఏమీ ఉండదు. అది వాస్తవం. అలాగే రోడ్లు దుమ్ము ధూళి ఇప్పుడు సత్తుపల్లి వేపి చూస్తున్నాము. చుట్టుపక్కల నుంచి ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం, మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ దుమ్ము ధూళిలోనే బతుకుతున్నారు. అలాగే రేపొద్దున మా పరిస్థితులు కూడా అంతే. ఈ దుమ్ము ధూళితో బతకడమే. ఇక దాని గురించి అయితే నాకు అంతవరకే తెలుసు. వాణిజ్య పంటలు కూడా ఉన్నాయి ఇక్కడ, మొక్కజొన్న ఇతర పంటలన్నీ కూడా. తర్వాత ఇక్కడ ఏవి పంటలు రైతులు అసలు ఎంతవరకు సాగు చేసుకుంటారు, ఎంతకాలం నుంచి పంటలు సాగు చేసుకుంటారు? వరి, కొబ్బరి, కోకో, పామాయిలు, అన్ని పంటలు ఏ పంట తీసేసేది కాదు. కానీ రైతులకు మటుకు బొగ్గు అనేది వస్తే వాటర్ పోతుంది. ఆ వాటర్ పోకుండా ఉంటుందా ఇల్లు ఏమైనా చెప్పగలరా? గ్రామాల్లో అలాంటివి ఏం చెప్పట్లేదు. అలాగా గ్రామాలలో చెప్పట్లేదు కాబట్టి ఏం పోతాయని తెలియక జనం బాగా ఆందోళన పడుతున్నారు. చూస్తున్నా కదంటే ఈరోజు రైతులందరూ కూడా ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, దాన్ని వెలికి తీస్తామని చెప్తున్నారు, టెండర్లు పిలిచారు. కానీ ఏ భూమిలో బొగ్గు ఉంది, ఆ రైతుకు ఎంత పరిహారం ఇస్తారు, ఆ రైతు భవిష్యత్ ఏంటి అనేది కూడా వీరందరూ సూటిగా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పి మాత్రమే బొగ్గు నిక్షేపాలు బయటకు తీసేందుకు ముందడుగు వేయాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.